Okay, students. Now let us solve one problem based on Venn diagrams. First problem: if A is equal to set 1, 2, 3, 4, and B is equal to set 2, 3, 5, 6, then find A union B using Venn diagram. Then find A union B using Venn diagram. ఇప్పుడు మనం here two sets are given. First set name is A and second set name is B. Now we have to find A union B by using Venn diagram. Venn diagram యూజ్ చేసి సాల్వ్ చేయాలి A union B. ముందు Venn diagrams పక్కన పెడితే ముందు A union B ని ప్రాబ్లమెటిక్ మెథడ్ లో సాల్వ్ చేసేద్దాం. A union B అంటే తెలుసు కదండి, we have to take all the elements in set A and we have to take all the elements in set A and all the elements in set B. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ తీసుకోవాలి, సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ కూడా మనం తీసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ అండ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి. సరే, ఎలిమెంట్స్ మనం తీసుకుంటున్నాం కాబట్టి ముందు ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాసుకోవాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ఏ సెట్. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ 1, 2, 3, 4. నెక్స్ట్ బి సెట్ రాయండి. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ 2, 3, 5, 6. Now we have to find A union B. A union B అంటే ఏంటి? We have to take all the elements in set A and all the elements in set B. సెట్ A లో ఉన్న ఎలిమెంట్స్ ని సెట్ B లో ఉన్న ఎలిమెంట్స్ ని రాయాలి. అది A union B. సో ఫస్ట్ ఏ సెట్ ఉన్న ఎలిమెంట్స్ రాసాను. ముందు ఏ సెట్ ఎలిమెంట్స్ ఎవరు? ఇదిగో సెట్ ఏ సెట్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4. యూనియన్ పెట్టాను. B. Now write B set elements 2, 3, 5, 6. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం ఎలిమెంట్స్ తీసేసుకోవాలి. యూనియన్ మీన్స్ వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద ఎలిమెంట్స్. అన్ని ఎలిమెంట్స్ రాసేయాలి. ముందు నేను కామన్ ఎలిమెంట్స్ రాస్తాను. ఏ సెట్లోను బి సెట్లోను కామన్ ఎలిమెంట్స్. కామన్ ఎలిమెంట్స్ ఎవరు? 2, 2, 3, 3. 2 and 3 ఆర్ కామన్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ అండ్ సెట్ బి. సెట్ ఏలోను సెట్ బిలోను కామన్ ఎలిమెంట్స్ 2, 3 ఉన్నాయి. కాబట్టి నేను ఫస్ట్ 2, 3 రాశాను. సెట్ 2, 3. Now I will write remaining elements in set A and remaining elements in set B. ఇప్పుడు సెట్ A లో ఉన్న ఎలిమెంట్స్ ని సెట్ B లో ఉన్న ఎలిమెంట్స్ ని రాస్తాను. సెట్ A లో మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? 1, 4, 1, 4. Now write the elements in set B 5, 6. So this is A union B. What is it? A union B. ఇక్కడ వరకు మనకు తెలుసు. మరి వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తాం? హౌ డు వి సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై యూజింగ్ వెన్ డయాగ్రామ్? ఈరోజు క్లాస్ అదే. Finding the relationship between sets by using Venn diagrams. Venn diagrams యూజ్ చేసి సెట్స్ రిలేషన్ ఫైండ్ చేయడం. Venn diagrams యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చెప్తున్నాను వినండి. మీకు నేను బిగినింగ్లో చెప్పాను. ఫస్ట్ వీ హ్యావ్ టు డినోట్ ద గివెన్ సెట్ బై ఏ సర్కిల్. ముందు ఇచ్చినటువంటి సెట్ని ఒక సర్కిల్ యూజ్ చేసి డినోట్ చేయాలి. అంటే ఎన్ని సెట్స్ ఇస్తే అన్ని సర్కిల్స్ వేయాలి. ఇక్కడ ఎన్ని సెట్స్ ఇచ్చారు? 2 సెట్స్ ఇచ్చారు. కాబట్టి 2 సెట్స్ ని 2 సర్కిల్స్ తో నోట్ చేయండి. ఇంకో దిస్ ఇస్ ద ఫస్ట్ సర్కిల్ విచ్ రిప్రజెంట్ సెట్ ఏ. ఇది సెట్ ఏ రిప్రజెంట్ చేస్తుంది. పైన ఏ అని పేరు పెట్టాం. నెక్స్ట్ ఇంకో సెట్ ఇచ్చారు బి. సో ఇంకో సర్కిల్. అలా ఎన్ని సెట్స్ ఇస్తే అని సర్కిల్స్ వేసుకోవచ్చు. ఇంకో ఇది బి అండ్ గివ్ సమ్ నేమ్ బి. ఈ సెట్ పేరు బి. అంతే. The first circle represents set A and second circle represents set B. క్లియర్ అమ్మా? సార్ మీరు ఎందుకండి ఇలాగ 2 సర్కిల్స్ని ఇంటర్సెక్ట్ అయ్యే విధంగా వేసుకున్నారని మీరు అనొచ్చు. ఎందుకు వేసుకున్నానంటే ఫస్ట్ సర్కిల్లోను సెకండ్ సర్కిల్లోను కొన్ని కామన్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, జనరల్గా ఉంటుంటాయి. జనరల్లీ 2 sets హ్యావ్ సమ్ కామన్ ఎలిమెంట్స్. ఆ కామన్ ఎలిమెంట్స్ని ఇక్కడ రాసుకోవడానికి వాడతాం అన్నమాట. అంటే we use this portion to write common elements in set A and set B. సెట్ ఏలోను సెట్ బిలోను ఉన్న కామన్ ఎలిమెంట్స్ని రాసుకోవడం కోసం ఈ పార్ట్ని వాడతాం అన్నమాట. సార్ మీరు అనొచ్చు, సార్ ఒకవేళ 2 సెట్స్లోనూ కూడా కామన్ ఎలిమెంట్స్ లేవండి అంటే అప్పుడు ఇలా వదిలేస్తాం ఈ పార్ట్ని. ఈ పార్ట్లో ఎలిమెంట్స్ రాయం. కామన్ ఎలిమెంట్స్ ఉంటే ఈ పార్ట్లో రాస్తాం. కామన్ ఎలిమెంట్స్ లేకపోతే ఈ పార్ట్ వదిలేస్తాం. సరే,
ముందు సెట్ ఏలోను సెట్ బిలోను ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాద్దాం. సెట్ ఏలోను సెట్ బిలోను ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఎవరు? 2 2 3 3. 2 and 3 ఆర్ కామన్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ అండ్ సెట్ బి. 2 3లు కామన్ ఎలిమెంట్స్ కాబట్టి ముందే రాద్దాం. ఇలా రాసుకోవాలి 2 3. మీ ఇష్టం, కామాలు పెట్టి రాసుకోవచ్చు లేదా 1 by 1 రాసుకోవచ్చు. ముందు కామన్ ఎలిమెంట్స్ రాసామండి. తర్వాత వీ హ్యావ్ టు రైట్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. ఇప్పుడు సెట్ ఏలో మిగిలిపోయిన ఎలిమెంట్స్ రాయాలి. ఇంక సెట్ ఏలో ఎవరు మిగిలిపోయారు? 1 4. అవి ఇక్కడ రాసేయడమే. ఎక్కడైనా రాసుకోవచ్చు, ఈ పోర్షన్లో ఎక్కడైనా రాసుకోవచ్చు అండి. ఇగో నువ్వు ఇక్కడ రాసుకోవచ్చు, లేదా ఇక్కడ ఎలాగైనా రాసుకోవచ్చు. 1 1 4. ఇప్పుడు ఇక్కడ బి సెట్లో మిగిలిపోయిన ఎలిమెంట్స్ రాయాలి. వాట్ ఆర్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ బి సెట్? 5 6 5 6. ఇది జస్ట్ సెట్స్ని రిప్రజెంట్ చేయడం అన్నమాట. ఇప్పుడు యూనివర్సల్ సెట్లో యూనివర్సల్ సెట్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ సెట్ దాన్ రిమైనింగ్ ఆల్ సెట్స్. కాబట్టి ఒక యూనివర్సల్ సెట్ డ్రా చేయాలి. యూనివర్సల్ సెట్ అంటే మీకు చెప్పాను నేను, జనరల్లీ వి డినోట్ యూనివర్సల్ సెట్ బై యూజింగ్ రెక్టాంగిల్. ఒక రెక్టాంగిల్ని డ్రా చేయాలన్నమాట. ఇక్కడ వి డినోట్ యూనివర్సల్ సెట్ బై యూజింగ్ రెక్టాంగిల్ సింబల్. రెక్టాంగిల్ ఫిగర్ని అయ్యాలి. ఇలా ఒక రెక్టాంగిల్ వేసుకోవాలి అంతే. దిస్ సింబల్, దిస్ సెట్ రిప్రజెంట్స్ యూనివర్సల్ సెట్. ఇట్ ఈస్ యూనివర్సల్ సెట్. అంతేనండి. నువ్వు యూనియన్ ఫైండ్ చేయాలన్నా, ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయాలన్నా, డిఫరెన్స్ ఫైండ్ చేయాలన్నా ముందు ఈ యూనివర్సల్ సెట్ వేసి దాని లోపల సర్కిల్స్ వేసుకోవాలి. సరే, ఇప్పుడు ఎందుకు మనం ఏం ఫైండ్ చేయాలి ఇక్కడ? యూనియన్. యూనియన్ అంటే ఏంటి? వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ అండ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ తీసుకోవాలి, సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ తీసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం, సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. కాబట్టి సెట్ ఏని సెట్ బిని షేడ్ చేసేయడమే. సెట్ ఏని సెట్ బిని షేడ్ చేసేయడమే. అంటే దీని అర్థం ఏంటి? షేడెడ్ పార్ట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఏ ఎలిమెంట్స్ తీసుకున్నామో అది రిప్రజెంట్ చేస్తుంది. మనం ఏ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం ఇక్కడ? వీఆర్ టేకింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ అండ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం, సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. అందుకనే మొత్తం సెట్ ఏని సెట్ బిని మనం షేడ్ చేస్తున్నాం. సెట్ ఏని సెట్ బిని ఎందుకు షేడ్ చేస్తున్నాం? బికాస్ దిస్ ఈజ్ యూనియన్. యూనియన్ రిప్రజెంట్స్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ అండ్ సెట్ బి. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్, సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్, మొత్తం ఎలిమెంట్స్ తీసుకుంటాం. కాబట్టి మనం మొత్తాన్ని షేడ్ చేయాలన్నమాట. అర్థమవుతుందండి? ఇది యూనియన్. యూనియన్ ఎప్పుడన్నా చేయాలంటే మీరు మొత్తం సెట్ ఏలోని సెట్ బిలోని ఎలిమెంట్స్ని తీసుకుంటాం కాబట్టి ఏని బిని షేడ్ చేయాలి. ఇది యూనియన్. నెక్స్ట్ దాంట్లో ఇంటర్సెక్షన్ గురించి నేర్చుకుందాం.